మా కరిలక్ష్మి జానిగాడు కొండల్ని చూస్తున్నారనమాట. వాళ్ళు కూడాను ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వర్షాలు పడుతుండడం వల్ల మా అడవి అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పచ్చగా ఉంది. ఇది బావా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది బా. ఏట్రా? ఏం తీసుకొచ్చామో చూపిస్తా మాకు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాం. ఎప్పుడు కూడా మన వాళ్ళు వెనకాల ఉంటారు, కానీ ఈరోజు అయితే వాళ్ళందరూ కూడా సొంత పనుల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. చివరికి రామరాజ్ కాటన్ బండిల్స్ లాగా రాజు నేను మిగిలిపోయాం. మిగతా వాళ్ళు రాలేదని చెప్పి స్టాప్ చేద్దామంటే వర్షాలు పడుతున్నాయి. ఒక్కొక్క టైంలోని వీడియోస్ అయితే రావట్లేదు, కొద్ది డిలే అవుతున్నాయి. ఒకరిద్దరు రాలేదని చెప్పి స్టాప్ చేస్తే ఇది ఎప్పుడూ ఆగిపోయేది మన యూట్యూబ్ ఛానల్ అనేది. ఒక్కొక్కసారి రారు కూడా మన వాళ్ళు సొంత పనుల్లో వెళ్ళిపోతుంటారు. అలా అని చెప్పి వాళ్ళకి శాలరీస్ అందట్లేదు, అందుకోసం రావట్లేదు అనుకుంటారేమో. వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ అన్ని కూడా ఇస్తూనే ఉంటాం. మంచి శాలరీస్ అనమాట. మీరు కూడా ఊహించారు, అట్లాంటి శాలరీస్ అయితే నేను ఇస్తూ ఉంటాను. మీరేమో మాకు కామెంట్స్ పెడతా ఉంటారు అనమాట. ఎందుకు విడిచిపెట్టేశారు బ్రో, లక్ష్మణ్ని విడిచిపెట్టేశారు, అట్లానే చిన్నారావుని విడిచిపెట్టేశారు, అట్లానే గణేష్ని విడిచిపెట్టేశారు అంటారు. మేము ఎప్పుడు కూడాను వాళ్ళని ఎప్పుడైనా అట్లా అంటాం రా చెప్పరాజు, అంటే రావద్దని చెప్పి ముందుగానే చెప్తాం అందరికి, రండి ఈరోజు వీడియో ఉంది అని చెప్తాడు. అంటే బాగా చెప్తాడు, ఈరోజు వీడియో ఉంది అందరు ఉండాలని అంటాడు. 2-3 రోజుల ముందే మనం చెప్తాను, కానీ మన వాళ్ళ సొంత పనుల్లో ఉండిపోతారు. మీరేమో మా పైన పెడతారనమాట భారం అంతా కూడాను. అంటే వీళ్ళు అట్లా చేస్తారు అనుకుంటారు, అది కనిపించదు. సరే ఏదో మరి అది ఒకరు అభిప్రాయం ఒకరిది అనమాట. సరే ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. మనం స్టార్ట్ అయ్యి ఒక మంచి నేచర్లో వెళ్ళి ఈరోజు అయితే మంచి వంట అయితే తయారు చేద్దాం. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. మా కరిలక్ష్మి జానిగాడు కొండల్ని చూస్తున్నారనమాట. వాళ్ళు కూడాను ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆ కొండ అయితే చాలా బాగుంటుంది. ఆ పైకి వెళ్దామని చెప్పి ఒకసారి ట్రై చేసాం, కానీ వెళ్ళలేకపోయామన్నమాట. చాలా పెద్ద కొండ. ఇది వేసే కాలం లాగా లేదన్న, ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. ఇది అవునన్నా, ఈ రోజు కూడా తప్పకుండా వర్షం వస్తుంది. ఇంకా చూడు, ఈ వీడియో కూడా ఈరోజు అవుతుంది అవ్వదు కూడా తెలీదు, ఏమో తెలీదు, అట్లా ఉంది. అటు నుంచి ఉరుములు మెరుపుల్లాగా అది శబ్దాలు అయితే వస్తున్నాయి. ఇంకా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. చూడండి ఎట్లాంటి అడవుల మధ్య మేము నడుస్తుంటాము. ఈ దారులన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట. మొన్న నేను గుద్దుకున్నాను, బాగా నడుచుకుంటూ వెళ్తుండి, చెప్పులు వేసుకోలేదు, పనికెళ్ళి ఉండేము. ఆ రోజు వెళ్తుండి దెబ్బ తగిలింది అనమాట. ఇప్పుడు కొద్దిగా పర్లేదు. చూడు ఇది ఇలాగ అయిపోయింది. ఇదే మంచి ముందు ఇట్లాంటి మచ్చలన్నీ కూడా ఇట్లాంటి అడుగుదారులో నడిచేటప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి. ఎక్కువ మనం పశువులకు వెళ్తుంటాం, మామూలు తోటలకు వెళ్తుంటాం కదా, దెబ్బలు తగులుతూ ఉంటాయి కాళ్ళకి. అడవులంతా కూడా చల్లగా ఉన్నాయి. చుట్టుప్రక్కల అంతా కూడా మబ్బుతో కమ్మి ఉండడం వల్ల అసలు ఎండ అనేది లేదు. పైన మబ్బు కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే నల్లటి మబ్బు కూడా ఉంది. మరి కాసేపట్లో వర్షం వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎప్పుడు అడ్డ పువ్వులు అయితే మీకు చూపించలేదు. ఇవి అడ్డకాయలకు వచ్చేటువంటి పూలు అనమాట, మొక్కలకి. చూడండి ఇదిగో ఎలా ఉన్నాయి. ఇవి మంచి స్మెల్ కూడా కలిగి ఉంటాయి. ఇదిగో మంచి వాసన కలిగి ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచే మనకు అడ్డకాయలు అయితే తయారవుతుంటాయి. ఏట్రీ? కేసరకాండం. ఇవి అవే పరగనాళాలు, కీలగ్రామ్, అండ కోసం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అడవుల మధ్య నుంచి నడుచుకొని వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది బా. అవునరా, అక్కడక్కడ ఈ పువ్వులు పూస్తుంటే ఆ వాసన తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది బా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా. అవును, దానివల్ల మంచి పూలు అయితే పూస్తున్నాయి. ఈ పక్కన చూడు, ఇది జరికాయల చెట్టు అవుతుంది. జరిపళ్ళు అయితే పళ్ళు ఉన్నాయా? లేవు ఇప్పుడు ఇంకా ముదురుతున్నట్టున్నాయి. చూడు, అవునరా, చిన్నగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. పండు ఉంటే కాయలు అయితే ఉన్నాయి. పండు ఉంటే మాత్రం మంచిగా ఉంటాయి. చూపించాల్సింది మనకి. 2 ఉన్నాయా? వర్షాలు పడుతుండడం వల్ల మా అడవి అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పచ్చగా ఉంది. ఇది చూడరా, అదే ఇక మా ఊళ్ళు అయితే కొండపైన ఉన్నాయి. ఇంకా విడిచిపెట్టి ఒక 4 రోజులు అవుతుంది. ఇటు తిని ఇటే ఉండిపోతున్నాయి అనమాట, మేత కోసం వచ్చి తినేసి. ఇంకా గడ్డ ఉంది కదా కింద. ఎవరు చిన్నరా వాళ్ళదా మీవా? మా ఊరు వాళ్ళు బా, ఎవరో తెలియదు ఖచ్చితంగా, మా ఊరు వాళ్ళు. ఓకే, చాలా దూరంలో ఉన్నాయి. మనం జూమ్ చేసి చూస్తున్న వాటిని మన మైక్రోస్కోప్ లో చూస్తాం కదా, అట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ పళ్ళు ఉన్నాయి, ఎర్రీ జరిపళ్ళు రా. ఇందాక తీసుకున్న వాటికంటే ఎక్కువ ఉన్నాయి రా. అదిగో అవును, కిందనే పండు ఉన్నాయి. ఇవి అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బా. ఇవి ఇది ఈ కొమ్మకి చూడు, ఈ కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి, అంటే చాలా మెత్తగా ఉంటాయి అనమాట. చిన్నది వంచినా కూడాను ఇవి ఏమంటారు, కాల్షియం లోపంలాగా ఇరిగిపోతుంటాయి. గోలి వేసుకుందామా, కొరికి తినడం. లోపల గట్టిగా ఒక పిక్ అనేది ఉంటుంది చూడు, అది పప్పు బాగుంటుంది మనకు. అది లాగరా కొద్దిగా. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పప్పు తీసి అమ్ముతారు. అవునరా, ఫలానా ఇది జరిపప్పు అంటారు. ఇది అవును, ఇరిగిపోద్దామా? ఏ కేప్ ఇక్కడ ఉండే నువ్వు. ఓకేనా? ఇరిగిపోకూడదు దేవుడా. ఇరిగిపోయిందంటే దేవుడికి తోసేద్దాం. మేము చెప్పే ముందు దేవుడిని. ఇరిగిపోతే వీడియోలో రాదు, తింటారు. ఓరే రావట్లేదు అది. ఆగు బ్రో. ఓ
శుక్లాం వరదరం సస్యం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత లోయ ఉంది. ఇలాంటి ప్రాంతంలో మేము తిరుగుతుంటాము. అలవాటు అయిపోయింది కదన్న మనకు తిరిగి తిరిగి ఇదంతా కూడా ఇంకా. చాలా పెద్ద లోయ కదా, మనం జారేమంటే కిందకి వెళ్ళిపోతాం. ఇంకా ఏదో బాలిసిరితే ఇలా వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోతాం మనం ఇంకా జారబల్ లెక్క. ఫ్రెండ్స్ మొత్తానికి మంచి ప్లేస్లో అయితే వస్తాము. చూడండి మా వెనకాల ఏ విధంగా ఉందో మీకే చూస్తేనే అర్థమవుతుంటుంది. ఈ యొక్క పచ్చటి ప్రకృతి అన్నమాట. ఎటు చూసినా సరే పచ్చగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ గడ్డ ప్రాంతం ఉండడం వలన ఒంటికి చల్లటి గాలి కూడా తగులుతుంది. ఇప్పుడైతే ముందుకెళ్ళేసి మంచి ప్లేస్లో చూసుకొని అక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేద్దాము. జానిగాడు ఏట్రా ఈత కొడుతున్నాడు గడ్డకెళ్ళి. లోయ దిగడం వల్ల వేడి చేసిందేమో. అంత దూరం నుండి వచ్చారు కదండి మనతో పాటుగా నడిచి అది అక్కడికి వెళ్ళిపోయారు. జానిన కరిలక్ష్మి అయితే అటు వెళ్ళిపోతున్నారు. రాబా ఆకాశం మొత్తం రంగులు మార్చింది. అవునరా, ఇప్పుడు స్టార్ట్ అయ్యేలా ఉంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వంట చేసే ప్లేస్ ఎలా ఉందో చూసి చెప్పండి మీరే ఏ విధంగా ఉందనేది. జానిన కరిలక్ష్మి కూడా వస్తారు ఇక్కడ. పైన నుంచి ఒక నేరేడు చెట్టు అయితే ఉంటుంది. దీని కిందనే మనం ఈరోజు అయితే కూర్చొని ఇక్కడ మంచిగా వంట అయితే చేసేద్దాము. బాగుంది ఇక్కడ. అవును బా, ఇది నేరేడు పూలు మంచిగా పూస్తున్నాయి ఇక్కడ. పైన అయితే వాగ్ అయితే ఉంటుంది. ఆ వాగ్ అంతా కూడాను ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. చాలా మంచి నీళ్లు ఉంటాయి. ఏమంటారు, ఊట నీళ్ళు అని ఉంటుంది కదా రాజు, వాటర్. మేమైతే తాగుతాం, దీంతోనే వంటలు కూడా చేస్తాము. రే జానిగాడిని తీసిరా. రే కరలక్ష్మి, మీ ఆయన్ని తీసిరా. బాగున్నావా? అదిగో ఇట్రా. ఫ్రెండ్స్, పొయ్యి కోసం మన రాళ్ళకి ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. గడ్డ ప్రాంతంలో ఉన్నాం కదా, రాళ్ళు అయితే ఇంకా రెడీగా ఉన్నాయి ఇక్కడే. ఏంటన్నా అంత పెద్ద తీసుకొస్తున్నాను బలం చూపించడానికి. తెస్తాయి ఏంటి బా, రంగురాలు తీస్తుందా? ఏమో ఏమైనా దాచుందేమో. ఏం మరి ఆడేమో చట్ట నుంచి తిరుగుతున్నాడు. అది గట్టు ఏడి అల్లా ఉసిరికాయ చెట్టు కిందకి నిలబడి జూమ్ చేసిన కనిపించట్లేదు. అక్కడ వస్తున్నాడు దాని దగ్గర వస్తున్నాడు. ఏడు రాడు. మరి భార్య భర్త లేదో దాచరు లోపల. ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేద్దామంటే వర్షం వచ్చే లోపు వంట మొత్తం అయిపోవాలి. బావా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది బా. ఏడ్రా? ఏం తీసుకొచ్చామో చూపిస్తాం మాకు. కర్రల కిందకి పడిచిన తర్వాత ఏదన్నా తీసుకురమ్మన్నాడు, చూపించు. ఇదిగో చూడు ఏం పండిందే చూడు. ఇదేట్రా ఈ సీజన్ లో? మరి ఇదేట్రా ఇంత ఆశ్చర్యంగా ఉంది. అయోమయం గురు. ఇంకా మనకు రావు ఈత పళ్ళు. నెక్స్ట్ ఈత పళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇవి ఒక 3-4 తీసుకుందాం. తీసుకుంటారా? తినండిరా, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి తిను. ఆల్రెడీ తినేసాం కదా. అక్కడ తీసి తినేసాము. నిజంగానే చాలా మంచిగా ఉన్నాయి రాజు. చాలా బాగున్నాయి బా, తీయగా ఉన్నాయి ఇవి. నాకు ఫస్ట్ టైం బా 2 పిక్కలు ఉండేది రావడం. ఇదేంటి కాఫీ బీన్స్ లా ఉన్నాయి. అలాగున్నాయి. చూడు బా, నా కత్తి కర్రలు నరుకుతేలాగా అయిపోయిందో. మొత్తం పదునంతా పోయింది కదరా? పదునంతా పోయింది. వంకర టింకర్ ఏదో ట్రైన్లో తిరిగింది అది. అవును, ఇలాగ అయిపోయింది. ఇదిగో ఈ కర్రకి నరికేసాను చూడు. ఏది? ఇదిగో ఆ కర్రక. ఫ్రెండ్స్, మంట అయితే వెలిగించేసాం కదా. ఇక్కడైతే ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేస్తున్నాము. ఈరోజు అంట బాగా కోడిగుడ్డు ఆ నెత్తల కూర అయితే తయారు చేస్తున్నాడంట. బాగా ఈరోజు కారం కొద్దిగా గట్టిగా ఉండాలి. కారం దట్టిద్దాం ఈరోజు. గుంటూరు కారం సినిమా చూపిస్తాను వీళ్ళకి, మా వాళ్ళకి. దట్టించు మరి అంత గట్టిగా దట్టించక ఇంటికి వెళ్ళాలి మేము. చినుకులు పడడం స్టార్ట్ అయిందిరా. స్టార్ట్ అవుతుంది. అది పెద్ద పెద్ద సింకులు అయితే పడుతున్నాయి గురు. అవునరా, వచ్చేస్తుందేమో, గట్టిగానే వస్తుందేమో. ఇక్కడ పిడుగులు పడవు కదా. ఇటు కాసంతగా పడవు, కానీ మనం చెప్పలేం టైం చెప్పావు కదా. ఆ ఏరియా కాదంటే ఇటు కాసి ఇక్కడ పడినట్టు మేము చూడలేదు. అంటే నువ్వు పడేటప్పుడు చూస్తుంటావా? అంటే ఆవులు తీసుకొస్తున్నా. అంటే నా డౌట్ కాదు, అంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు అందుకు. ఓకే, చెప్తాను దానికి. అంటే ఆవులు తీసుకొస్తున్నాయి కదా, పిడుగు పడిన తర్వాత చెట్లు ఉంటే అవన్నీ కూడా చచ్చిపోతుంటాయి కదా. దాని క్లారిఫికేషన్ అంటే సూపర్ రా. ఎలా లేవు బ్రో వివరణ. కూర కోసం నెత్తళ్ళు అయితే శుభ్రం చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడే వర్షం కొద్దిగా పడిందినా అలా తగ్గింది. ఇంకా వస్తుందేమో. ఆకాశంలో మబ్బులు కూడా నల్లగా అయిపోయాయి అనమాట. ఇవన్నీ సరిపోతాయి బా మనకు? సరిపోతాయి ఏమో లేరా, మనకు ముగ్గురమే కదా. ఐదుగురు అదే 5. ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పు నీటితో చేపలు అయితే శుభ్రం చేసుకున్నాము. ఇప్పుడైతే ఉప్పున కారం కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేద్దాం. ఏమంటావా? అదే మనకు ఉల్లిపాయలు వేగేలోపు ఇది మనకు తయారైపోతుంది కదా. సాల్ట్ చూడు సరిపోద్ది. వేసి చాలరా. కారం ఒక స్పూన్ వేసి సరిపోతుంది ఏమరా. అవుతుందా? చాలు, తర్వాత మనము కలుపుకుందాం. ఓకే, దీన్ని ఇలానే మనము పక్కన పెట్టేద్దాం. బావా నూనె కాగింది బా, తీసురా ఉల్లిపాయలు కలిపేద్దాం రా. కలిపేసి కొన్ని పడిపోతారా, నేను ఎప్పుడు వేసినప్పుడు. పచ్చిమిర్చి కూడా ఒకటి పడిపోయిందిరా. పచ్చిమిర్చిన ఉల్లిపాయలు అయితే దీంట్లో కలిపేసాం. తీసురా, కరివేపాకు కూడా వేసిరా. కరివేపాకు కూడా చూడండి తాజాగా ఇక్కడ అనమాట ఉంది. కరివేపాకు అయితే తీసుకొస్తాను. మన అడవుల్లో బోలెడు దొరుకుతాయి ఇవన్నీ.
మొన్న లాస్ట్ క్యాంపింగ్ కూడా చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను, వెతుక్కున్నాం మనము. ఇక్కడ ఆ ఊర్లో వెళ్ళాం కదా, దొరకలేదురా, దొరకలేదు. అటు కాసి ఉండవట మరి. చాలరా అది. కరేపాకులు ఆకులు ఉండకూడదు. నువ్వు ఒక రెమ్మ తీసుకొచ్చుంటే బాగుంటురా. అవును కదా, మొత్తం అంతా మనం మొక్క తీసుకొచ్చాం కొమ్మ. కొద్దిగా ఉప్పు కూడా దీంట్లో కలుపుదాం. ఇందాక వేసున్నాను చూడు. అవును, తగ్గించి పెడుతున్నాను. పసుపు కూడా లైట్గా దీంట్లో కలుపుదాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా దీంట్లో కలిపేద్దాం. బాబా అయిందా? బా అయింది రాజు. టమాటా తీసిరా. ఓకే. మంట కూడా మంచిగా మండుతున్నట్టుంది కదరా. బావ మనం ఇంట్లోనే ఎంత మంచి వంట చేసినా సరే ఇలాంటి ఫీల్ అనేది రాదు బా. 4 గోడల మధ్యన వంట చేసేది. కానీ ఇలాంటి ప్రకృతిలో వచ్చి ఇలా వంట చేసుకొని తింటుంటే ఆ ఫీల్ అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాజు చాలరా. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నెత్తలైతే దీంట్లో కలిపేద్దాం. మంచిగా కూరలో తయారై ఉన్నాయి కదా, ఫ్రై లాగా. అవునవును. 10 నిమిషాలు అన్నాం కానీ కొద్దిగా ఎక్కే టైం అయినట్టుంది. వెనకాల ఆవులు వచ్చినా మంచిగా చూస్తున్నారా. తింటారేట్రా. మేము కూడా మీ రోజులు గట్లు అయిపోయేట్రా. అయిపోయావా? తీసిరా అయితే కలిపి. అయిపోయాను. అన్నిటికి పెట్టేసావు కదా ఘాట్లు. పెట్టాను. తీసిరా. గుడ్లు అయితే దీంట్లో కలిపేద్దాం మన నెత్తల కూరలోని. ఇదైతే కోడి గుడ్లే. మళ్ళీ మీరు ఏదో అంటారు అడవుల్లో ఉన్నారు కాబట్టి ఏ గుడ్లు వేస్తారు బ్రో అంటారు మళ్ళీ. చెప్పాలి బ్రో. మరి దీని ఘాట్లు వేయలేదు రా. వేసాను బ్రో. కనిపించట్లేదురా. వేసుకున్నాను. కలిపేసిన తర్వాత కనిపిస్తాయి. గుడ్లు వేసిన తర్వాత ధనియాల పొడి లైట్గా కలుపుతుంది దీంట్లో. గరం మసాలా కూడా కలుపుతుంది. కూర అయితే తయారైపోయినట్టే. కొత్తిమీర అంతా కలిపి మనం అయితే దించేద్దాం. ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక 6 నిమిషాలు అయితే అయింది. కూర అయితే రెడీ అయిపోయి ఉంటుంది. బావ అయితే కొత్తిమీర అయితే పట్టుకున్నాడు. కలిపేసిన తర్వాత దించేద్దాం. బా అయిపోయినట్టేరా కూర. చూడండి ఎలా ఉందో. కొత్తిమీర కలిపేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తయారైంది కూర అంతా కూడా. ఫ్రెండ్స్ వంట అంతా కూడా అయిపోయింది. భోజనం చేయడానికి ఆకులు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. బావ అయితే ముందు వెళ్తున్నారు. ఎక్కడ తీసుకుందాం బా? బాగున్నాయా? ఇదంతా కూడాను ఈ యొక్క అడ్డ చెట్లు ఉన్నాయి చూడండి. ఎక్కడైనా తీసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి. తీసుకోవా పెద్దది. ఇప్పుడు ఆకులన్నీ కూడా మంచిగానే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. ఒక 10-12 తీసుకుందాం. మనం ఉండేదే 3-5 కాబట్టి 5. అది బాగున్నాయి కదా బా ఆకులు అయితే. బాగున్నాయిరా. మనకు ఇట్లా ఉంటేనే బాగుంటాయిరా. ముదిరిన తర్వాత చిరిగిపోతాయి. ఇట్లా టచ్ చేస్తే ఇదైపోతాయి. ఫ్రెండ్స్ అన్నం అయితే వడ్డించుకుంటున్నాము. ఎలాగో ప్రేమలో ఇద్దరు కాబట్టి ఇంకా దగ్గరలోనే పెట్టేసుకున్నాము. ఇంకా మాకు సరిపోయినంత మేమే పెట్టుకుంటున్నాను. సరిపోద్దిగా తర్వాత మనం కలిసి తినవచ్చు. కానీ ఇప్పుడు తినవైతే తింటాను బ్రో. ఎవరు మీరు వెళ్ళట్లేదా? ఏం చేస్తారంటే ఇక్కడ ఆవులు వచ్చేస్తున్నాయి. దానికోసం అవుతుంది లేదురా. అవుతుందిగా చేసి ఎక్కడ ఘోరం రా. ఇంక అన్నం కావాలా? అన్నం వేసుకుందాం. ఎలాగో కూడా బుర్ర తెలిపింది. ఇంకా దొర్లుకుంటే ఇంకా కలుపుదాం ఫ్రెండ్స్. నాకు ఆకు చిన్నదైపోయింది. కొద్దిగా విడితిగా చేసి బాగా మరి కారంగా అన్నాం కానీ కారంగా చేసేది లేకపోతే ఎలా చేసేది ఇది. ఇప్పుడు తిన్న తర్వాత చెప్పు ఎలా ఉందండి ఇది. నోరు ఊరిపోతుంది. ఇప్పుడు చెప్పినట్టు కాదు కానీ ఈరోజు కూడా బాగుంది. ఈ కూరకి ఎలా వండినా కూడా సెట్ అయిపోతుంది. మనం ఇది కాదు కానీ మీకు ఎలా వండినా కూడా మెత్తలతో బాగుంటుంది. బాగుంది నిజంగా. ఆకలిస్తుంటే ఈ యొక్క టేస్ట్ అనేది ఇంకా రుచి మరిగినట్టుగా అయిపోతుంటుంది కదా. తర్వాత మనకు ఆకలి వేస్తుంటే 4 రుచి మరగదంట. అంటే రుచి అనేది జరగదు. అది అట్లా తినేస్తుంటాం. మన కూర మాత్రం చాలా బాగా వచ్చింది. మీరైతే ఏ విధంగా వండుకుంటారో ఈ వంట అనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి. కూర మాత్రం మాకైతే బాగా రుచిగా అనిపించింది అన్నమాట. మనల్ని ఎక్కువగా ఇవి తీసుకొస్తే పొర్రంటాం కదా అలా చేస్తారు తప్ప మనకి ఈ విధంగా గుడ్లు కానీ ఇంకేం కలపరు. కలపకపోవడానికి రీజన్ ఉంది. ఇది ఒక కూర ఒక రోజు వస్తుంది, ఆ గుడ్డుతో ఒక కూర ఒక రోజు వస్తుంది. అట్లా ఆలోచిస్తారు మనం. ఏదైనా కొద్దిగా మిడిల్ క్లాస్ గడవలు కదా మనం, అలా ఆలోచిస్తాం మనం.
ఆ నెత్తలో నోటికి తగులుతుంటే భలే కనిపిస్తుంది కదా, చిన్నగా శబ్దం వస్తుంది చూడు, చిక్కి చిక్కి ఉప్పగా. మనం ముందుగానే కారం ఉప్పు కలియబెట్టుకున్నాం కదా, అది తగులుతుంది కదా. బాగుంది బా, నిజంగా టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం తింటుంటాం ఇవి, అంటే మన సంతాలు ఎక్కువ దొరుకుతుంటే కనుక మనం తీసుకొస్తారు. ఏదంటే ఈ చేపలు తీసుకోవడం వల్ల, ఈ నెట్టలు తీసుకోవడం వల్ల ఒక 3-4 వేసినా సరే కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది మనకి. కొద్దిగా రసం రసం లాగా చేసుకుంటారు కనుక, అందుకని చెప్పేసి మనం వారానికి వెళ్తే ఇవి తీసుకురాకుండా ఇంటికి రారు కదా. మీరు ఎంతమందికి నెత్తలు అంటే ఇష్టమో కామెంట్స్లో మాకు తెలియజేయండి. మాకైతే బాగా ఇష్టం అనమాట, అది కూడాను ఈ నెత్తలు అయితేనే మాకు ఇష్టం. మరి మీకు రాదు? ఇవి ఇష్టం బా నాకు, ఇవి బాగుంటాయి, ఉప్పగా ఉండవు అంతగా. ఉప్పగా ఉండవు, అంటే ఈజీగా ఉంటాయి మనకు చేసుకోవడానికి. ఈరోజు ఈ వంట ఒక రుచి అయితే మనకు ఈ కాలువ గట్టులో కూర్చొని ఇట్లా తినడం అనేది అదొక మంచి విషయం అన్నమాట. చాలా చాలా బాగుంది అది. ఎలాగుందన్న ఈరోజు కూర? బాగుంది రాజు. ఇందాక బామర్ది అన్నాడు కదా, మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఏం కలిపిన గుడ్లు అన్నారు కదా, చాలా బాగుంది నిజంగా. మంచిగా వచ్చిందన్న, నాకు కూడా బాగా నచ్చింది, బాగా కూడా బాగా నచ్చిందంట. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ రోజు వంట కూడాను చాలా ఈజీగా సింపుల్ గా అయింది. తింటున్నప్పుడు ఏంటంటే ఒక నెత్తలు కూడాను పంటికి తగులుతుండడం వలన మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ ఇంకా మంచిగా ఇంకా వస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంటది. నెత్తలు అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు, సమానంగా ఉన్నాయి. సరిపోయింది. ఈ చీమలు కూడా కారిపోతుంది, కలిపి తినే బా టేస్ట్ బాగుంటుంది. చిన్నప్పుడు నేను తినేవాడిని తెలుసా, ఏంటి చీముడు. చీ, నిజంగా బ్రో. ఎలా తింటావు? టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇలాగ వచ్చేది తిన్నగా ఉప్పుగా ఉంటుంది గురు. నిజాన్ని ఒప్పుకోవాలి, మరి ఎందుకు చెప్పు. నువ్వు కాదురా, మేము కూడా తినేవాళ్ళు మీరు నేను. ఫ్రెండ్స్, ఈ యొక్క వంట అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ యొక్క గుడ్డు కూర అలానే ఉంచి నెత్తలు కలిపి వంట చేస్తుంటే మాత్రము మీరు ఏ విధంగా వండుకుంటారు అనేది కూడా మాకు కామెంట్స్లో తెలియజేయండి. చెప్పండి, మేము కూడా చదువుతాం, మీకు రిప్లై కూడా ఇస్తాం అనమాట. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. రాజు తిన్న తర్వాత కలిపేసి మనలకి ఇచ్చేయి, నాకు దాహం వేస్తుంది, నేను పైకి వెళ్ళిపోతాను తాగడానికి.